లోకేష్ ను చంద్రబాబును ఉద్ధరించడానికే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడా అని ఎంపీ భరత్ గారు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఎంపీ మార్గాని భరత్ ఈయన పార్లమెంట్ లో 5 ఏళ్లగా నువ్వు పోరాడింది ఏంటయ్యా అని అడిగితే సమాధానం చెప్పలేడు ఈ మార్గాని భరత్. నువ్వు పార్లమెంట్కి వెళ్ళి ఏం చేసావయ్యా అంటే రీల్స్ చేసుకున్నా అనేది తప్పితే ఇంకొక మాట చెప్పలేడు ఈ మార్గాని భరత్. ఇతను ఎంపీగా రాజమండ్రికి సాధించింది ఏంటి ఈ 5 ఏళ్లలో అంటే ఒక్క మాట జవాబు చెప్పలేడు ఈ మార్గాని భరత్. ఇంకొకటి ఏంటంటే నువ్వు ఉభయ గోదావరి జిల్లాలకి నువ్వు ఏం చేసావంటే సమాధానం చెప్పలేడు ఈ మార్గాని భరత్. నువ్వు 5 ఏళ్లలో పార్లమెంట్ లో ఏం మాట్లాడావంటే సమాధానం చెప్పలేడు ఈ మార్గాని భరత్. ఏ విధంగా ఈయన ఏంటంటే నువ్వు అక్కడ ఉండే ప్రజలకు ఏమన్నా చేయూతను అందించావా అంటే ఒక్కదానికి సమాధానం చెప్పలేడు ఈ మార్గాని భరత్. ఈయన చేసింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో 1M ఫాలోవర్స్ వచ్చిన అమ్మాయిని తీసుకొని వచ్చి సన్మానం చేస్తాడు. సిగ్గుండాలి. పరిశ్రమలు తీసుకొని రా అంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉండే వాళ్ళని తీసుకొని వచ్చి సన్మానం చేస్తాడు. పార్లమెంట్ లోకి వెళ్ళి ప్రజా సమస్యలపైన గలమెత్తంటే అవుట్ గురించి గలమెత్తడం ఆపేసి ఈయన స్టైలిష్ గా ఇట్లా తిరుక్కుంటూ రీల్స్ క్యాట్ వాక్ చేస్తూ రీల్స్ చేసుకుంటాడు ఈ మార్గాని భరత్. రాష్ట్రానికి ఏం మేలు చేశారని తెలుగుదేశం పార్టీకి జనసేనకు ఎందుకు ఓట్లు వేయాలని ఎంపీ భరత్ అంటున్నారు. ఒకటి మార్గాని భరత్ గారు 5 ఏళ్లలో మీరు చేసిందేంటి దానికి సూటిగా సమాధానం చెప్పగలుగుతారా? మీరు ట్రోల్ అయ్యింది తప్పితే మీరు చేసిందేంటి? మీరు తెలుగుదేశం పార్టీ జనసేన గురించి మాట్లాడే నైతిక హక్కు మీరు కోల్పోయారు. ఎందుకంటే మీ ప్రభుత్వం ఏర్పడిన 2019 నుంచి మీరు సాధించింది ఏంటి? నువ్వు ఎంపీగా సాధించింది ఏంటి? నువ్వు ఎంపీవే కదా, ఎంపీ ల్యాడ్స్ కింద నిధులు వస్తాయి కదా, ఆ నిధుల్ని ఉభయ గోదావరి జిల్లాలో ఏ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టావు నువ్వు చెప్పే దమ్ముందా మార్గాని భరత్ అని గోదావరి జిల్లాల ప్రజలు అడుగుతూ ఉన్నారు. నువ్వు అదే విధంగా ఈ రోజు నేనేదో ప్రజలకు మంచి చేస్తా తెలుగుదేశం జనసేన గురించి అంటున్నావు. నీ ఓటమిని చూసుకొని భయపడుతూ ఈ రోజు ఈ విధంగా దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నావు. ఇకనైనా హుందాతనంగా మాట్లాడవయ్యా భరత్. గతంలో నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశాడని ఎంపీ భరత్ అంటున్నాడు. దానిపై మార్గాని భరత్ గారికి కొంచెం మెమరీ లాస్ అనుకుంటా. నువ్వేదో హీరో అని చెప్పి నీకు నువ్వు స్టైలిష్ గా మాట్లాడుకోవడం కాదయ్యా. నిరుద్యోగ భృతి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2000 ఇచ్చింది నీకు కనబడలేదా నీ కళ్ళకి? అప్పుడు ఏమన్నా అద్దాలు పెట్టుకో ఉన్నావా? ఒకసారి ఆలోచించవయ్యా భరత్ అని ఉభయ గోదావరి జిల్లా ప్రజలు నిన్ను నిలదీస్తూ ఉన్నారు. టీడీపీ హయాంలో కాల్మనీ కేసులు ఉండేవి, ఆత్మహత్యలు బలవన్మరాలు ఉండేవి, వడ్డీ వ్యాపారంలో సామాన్యులు పీడించేవారు అని భరత్ అంటున్నారు. భరత్ గారు మీ ప్రభుత్వంలో జరిగినటువన్నీ వేరే వాళ్ళ ప్రభుత్వంలో ఈ విధంగా తోసేయడం మీకు అలవాటుగా మారింది. మీరు వచ్చిన తర్వాత బ్లేడ్ బ్యాచ్ ముఖ్యంగా రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ తయారైంది. ఆ బ్లేడ్ బ్యాచ్ తయారవడానికి కారణం నువ్వు కాదా భరత్ అని అక్కడ రాజమండ్రి ప్రజలు నిన్ను అడుగుతున్నారు. దానికి సూటిగా సమాధానం చెప్పు. అదే విధంగా ఎన్నడూ లేని విధంగా ప్రశాంతమైన గోదావరి జిల్లాలో రౌడీజాన్ని పెంచి ప్రోత్సహించింది మీ నాయకులు, మీ పార్టీ వాళ్ళు కాదా? దానికి సమాధానం చెప్పు భరత్. అదే విధంగా నువ్వు రాజమండ్రికి 5 ఏళ్లలో నువ్వు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా సాధించింది ఏంటి? సూటిగా సమాధానం చెప్పు. దానికి సమాధానం చెప్పలేక ఎవరికి సమాధానాలు ఇవ్వలేక ఈ రోజు నువ్వు దిగజారిపోయి చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా? నీ స్థాయి గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి కాదు. జనాల్లో వెళ్తా ఉంటే పూలు అయిపోయాయా నా పైన పూలేయండి అనిపించుకునే రకం నువ్వు కూడా ఈరోజు మాట్లాడతావు. పార్లమెంట్లోకి వెళ్ళి ప్రజా సమస్యల గురించి మాట్లాడంటే క్యాట్ వాక్ చేసుకొని రీల్స్ చేసుకుని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఎంత సిగ్గుచేటయ్యా. ఇకనైనా మారు. కాకినాడ రాజమండ్రి ట్విన్ సిటీస్ చేస్తాను కూడా అప్పట్లో చాలా వైరల్ అయింది కదా దాని గురించి. కాకినాడ రాజమండ్రి ట్విన్ సిటీస్ ఈయన అడిగితే ఏమని చెప్తాడు తెలుసా? ఆంధ్ర తెలంగాణని ఇండియా పాకిస్తాన్ చేస్తా అని కూడా చెప్పే మతి లేని వ్యక్తి ఈ మార్గాని భరత్ గారు. ఇకనైనా మారండి భరత్ గారు. చంద్రబాబు నాయుడు హయాంలో సరైన న్యూట్రిషన్ అందక పిల్లలు ఎంతో బాధపడ్డారని, ఇప్పుడు అంగన్వాడీ సెంటర్కి వెళ్ళినా పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని అంటున్నారు. అదే ఈయన మాటలు కోటలు దాటుతాయి. వైసీపీ నాయకుల మాటలు కోటలు దాటుతుంటాయి, చేతల కనీసం వాళ్ళ గడప కూడా దాటవు. ఎందుకంటే ఈ మాట అనాల్సి వస్తూ ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంగన్వాడీ సెంటర్లలో ఈ రోజు చిక్కీల్లో పురుగులు రావడము, అదే విధంగా పాడైపోయిన గుడ్లు ఇవ్వడము, ఇలాంటివన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగాయి కదా. అవన్నీ మర్చిపోయారా భరత్ గారు? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్నింది. మీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఆ ట్రాన్స్పరెన్సీ అనేది కోల్పోయి ఏం జరుగుతూ ఉందంటే మొత్తం అతను ఎవరో ఒక అతను ఉంటాడు, వీర ప్రతాప్ ఏదో ప్రతాప్ సూట్ వేసుకొని అంగన్వాడీ సెంటర్లకు అడిగిపోయి అంటాడు. ఆయనే ఎన్నోసార్లు చెప్పాడు కదా మీ ప్రభుత్వంలో ఏ విధంగా అవినీతి జరుగుతుందో ఆ విధంగా అక్కడ కనీసం క్వాలిటీ లేనటివి ఇస్తుంది మీ ప్రభుత్వం. ఈరోజు అంగన్వాడీ మహిళలను కూడా రోడ్డుపైకి ఇచ్చిన చరిత్ర మీది. మీరు ఈరోజు మాట్లాడుతూ ఉంటే వాళ్ళంతా సిగ్గుపడుతూ ఉన్నారు. ఇక్కడైనా మారండి. సీఎం జగన్ హయాంలో క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెరిగింది, మహిళల చేతుల్లో డబ్బులు పెడుతున్నాం పథకాల ద్వారా, చంద్రబాబు వచ్చి కొత్తగా ఉరిగిపట్టేది ఏమీ లేదని కూడా విమర్శించడం జరిగింది. అయ్యా మార్గాని భరత్ గారు, నాయకుల లక్షణం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి తన సొంత కాళ్ళపై నిలబడి 10 మందికి చేయూతనిచ్చే విధంగా ఉండాలి. మీరేసే దానిపైనే ఆధారపడే విధంగా కాదు. చంద్రబాబు నాయుడు గారు
మహిళలకి ఆర్థిక స్వలంబన కలిగించాడు. నువ్వు ఈరోజు చెప్తూ ఉన్నావు ఏ ప్రాతిపాదికన నువ్వు మహిళలకు డబ్బులు ఇస్తూ ఉన్నావు? డ్వాకరా. ఆ డ్వాకరా సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా నువ్వు అంటూ ఉన్నావు ఇంత డబ్బులు ఇస్తామని. మీరిచ్చే డబ్బులు వాళ్ళ ఇంట్లో సిలిండర్ ఖర్చులకు రావటం లేదయ్యా. అది తెలుసుకోండి. నిజంగా మహిళా సాధికారత అంటే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడం, అది కల్పించడం చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. మీలాంటి వాళ్ళకి ఏంటంటే అప్పు చేసి పప్పు కూడా పెట్టడం మాత్రమే తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి ఆ సంపదని పేదవాళ్ళకు పంచి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి వాళ్ళు 10 మందికి ఇచ్చే విధంగా తయారు చేస్తాడు. అది చంద్రబాబు నాయుడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ద బెస్ట్ సీఎం ముఖ్యమంత్రి సీఎం జగన్ మాత్రమే అనుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఒకటి, అతను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదయ్యా. మార్గాని భరత్ బెస్ట్ సీఎం కాదు, వరస్ట్ సీఎం ఇన్ ఇండియా అంటా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అవినీతి ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అవినీతి పరుడు అంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అవినీతి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దేశంలో వరస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. దేశంలో ప్రజల్ని పట్టించుకోకుండా ప్యాలెస్లకే పరిమితమైన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా ఏ రోజు ప్రజా సమస్యలను వినకుండా ప్రజా సమస్యలు చెప్పుకునే ప్రజావేదికను కూల్చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా ప్రజల్ని మోసం చేసిన మోసకారి ఈ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు పాలనను సీఎం జగన్ పాలనను పోల్చి చూసుకోండి. ఏది మంచో ఏది చెడో మీకే తెలుస్తుందని కూడా విమర్శించారు. అవును, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పేదవాడికి 3 పూట్ల అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం దొరికేది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు మూసేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు తక్కువ వచ్చేవి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉద్యోగాలు ఉండేటివి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక ప్రజలు కష్టాలు పడుతూ ఉన్నారు, వలసలెల్లుతూ ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి తేడా.